ఒకసారి సింహం మంత్రి నక్కను పిలిపించింది. నక్క వస్తూనే హ్యాపీ న్యూ ఇయర్ మృగరాజా అంటూ శుభాకాంక్షలు తెలిపింది. దానికి సమాధానంగా మిత్రమా, సేమ్ టు యు అని ఆనందంగా బదులిచ్చింది సింహం. అవును, ఇంత అర్ధరాత్రి వేళ వనఫలంగా రమ్మన్నారు, కారణం ఏంటి అని అడిగింది నక్క. మరికొన్ని గంటల్లో పాత సంవత్సరం వెళ్ళిపోయి కొత్త సంవత్సరం రాబోతోంది. ఈ విషయం నీకు తెలుసు. ఈ అడవికి రాజుగా నేను, మంత్రిగా నీవు సంతోషంగానే ఉన్నాము. కానీ మన అడవిలో ఉన్న జంతువులు, పక్షులు సంతోషంగా ఉన్నాయా లేదా అనేది మనం సరిగ్గా పట్టించుకోలేదని కాస్త బాధగా ఉంది. ఇకపై అలా కాదు. కొత్త సంవత్సరంలో అందరూ కూడా చాలా ఆనందంగా గడపాలని, అందుకు మనం మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఒక ఆలోచనకు వచ్చాను అన్నది సింహం. చాలా మంచి మాట చెప్పారు మృగరాజా. సంవత్సరాలు వస్తున్నాయి, పోతున్నాయి, కానీ మీరు చెప్పింది వింటుంటే రాబోయే కొత్త సంవత్సరంలో అడవంతా అదిరిపోద్దనిపిస్తుంది అన్నది నక్క ఆనందం తట్టుకోలేక. నీకు ఈ మాట చెప్పి ఆశ్చర్యపరచడానికి ఇంత రాత్రి వేళ నేను ఇక్కడికి పిలవలేదు. మరి సందేహంగా అడిగింది నక్క. అందరికీ ఆనందాన్ని ఈ క్షణం నుంచే పరిచయం చేద్దాం. అంటే అందరికీ న్యూ ఇయర్ కానుకగా మంచి మంచి గిఫ్ట్లు పంచబోతున్నాం కదా అన్నది సింహం. బోలెడు గిఫ్టులు చూడగానే నక్క ఆనందంతో ఎగిరి గంతేసింది. హాయ్ ఆ రాత్రంతా సింహం, నక్క అడవిలోని జంతువులు, పక్షులన్నింటికి రకరకాల గిఫ్టులు అందజేశాయి. ఈ గిఫ్ట్ బాక్స్ లో ఆట వస్తువులతో పాటు నాకిష్టమైన అరటి పండ్లు కూడా ఉన్నాయి. భలే భలే అనుకుంది కోతి. ఇందులో నాకు ఇష్టమైన బట్టలతో పాటు క్యారెట్ దుంపలు కూడా ఉన్నాయి అని సంబరపడింది కుందేలు. ఈ డబ్బాలో రకరకాల బొమ్మలతో పాటు తీయని చిరుకు గడలు కూడా ఉన్నాయి అనుకుని ఏనుగు ఆనందపడింది. ఈ బాక్స్ లో రంగురంగుల బొమ్మలతో పాటు బోలెడు జాంపండ్లు ఉన్నాయి అనుకుంది చిలుక. అలా అడవిలోని జంతువులు, పక్షులన్నీ సింహరాజు ఇచ్చిన కానుకలను తీసుకుని ఎంతో సంతోషించాయి. ఆ రాత్రంతా సరదాగా సంబరాలు చేసుకున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.